నిన్న సుదర్శన్ 35mm థియేటర్ లో ఒక ప్రభాస్ ఫ్యాన్ అభిమాని అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో విపరీతంగా తనైతే కొట్టడం అయితే జరిగింది. అసలు ఎందుకు తనను కొట్టారు, అసలు అక్కడ జరిగిన స్టోరీ ఏంటి, క్లియర్గా వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నం అయితే చేద్దాం. మ్యాటర్లోకి వెళ్తే నిన్న డార్లింగ్ 4K రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ రిలీజ్ సందర్భంగా ముందు రోజు ప్రీమియర్ షో కూడా వేశారు. ఆ ప్రీమియర్ షోలో వచ్చేసి ఒక 2 షోలు వేశారు అంతే. ఆ ప్రీమియర్ షోలో వచ్చేసి ప్రభాస్ గారి మూవీకి సంబంధించిన బిల్లా సాంగ్ స్పెషల్ సాంగ్ అయితే వేయడం జరిగింది. అంటే 4K ఈ డార్లింగ్ 4K కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఆఫ్ మాషప్ని ఎంజాయ్ చేసి ఫుల్గా సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేశారు. అదే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ అదే ఊహించుకుంటూ మార్నింగ్ షోకి అయితే ప్రభాస్ అభిమానులు అయితే సుదర్శన్ 35 థియేటర్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అభిమాని వచ్చేసి ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళి ఆ బ్యాగ్లో ఫుల్గా పేపర్స్ అయితే పట్టుకుని అయితే వెళ్ళడం జరిగింది. అంటే స్క్రీన్ మీద ప్రభాస్ వచ్చినప్పుడు విపరీతంగా విసిరేసి ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పి అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకొని ఆ బ్యాగ్ని లోపల ఉన్న పేపర్స్ని బయట పెడండి, తీసేయండి అని చెప్పి అనడం జరిగింది. లేదు నేను తీసుకెళ్తాను, నాకు హక్కు ఉందని చెప్పి అనడంతో తనైతే లోపల తీసుకెళ్లాడు. అప్పటికి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వచ్చేసి మాకు ఒక 100 రూపాయలు లేకుంటే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి, మేము లోపల రానిస్తామని చెప్పి అనడంతో సో దాంతో పాటు లోపలికి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసుకుంటూ పేపర్లు ఇస్తుకుంటూ ఫుల్గా హడావిడి అయితే చేశాడు. మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక చివర్లో బిల్లా సాంగ్ చేస్తారేమో అని చెప్పి పాస్గా ఎదురు చూస్తున్న వారికి సాంగ్ అయిపోయింది, మూవీ అయిపోయింది, వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అనడం జరిగింది. ఎవరైతే ఇతను వెతున్నాడో ఆ సాంగ్ చేస్తారని చెప్పి పర్టికులర్గా అక్కడే కూర్చొని ఉండడంతో అంతకుముందు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో దానితో తిన్న మీద వచ్చేసి అయితే అక్కడ ఉన్న సిబ్బంది అంత ఒక విపరీతమైన ఒపీనియన్తో ఉండడంతో తనని వెళ్ళైతే తన బ్యాగ్ గుంజుకోవడం లాంటివి అయితే చేశారు. సో దానికి కోపం వచ్చి ఆ సిబ్బంది మీద చేయడానికి ట్రై చేశాడు. దాంతో కూడా అక్కడున్న సిబ్బంది మొత్తం వచ్చేసి ఒక ఆడదాని మీద చేయేస్తావా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి తను విపరీతంగా కొట్టడం జరిగింది. సో ఇది అక్కడ జరిగిన మ్యాటర్. అసలు యాక్చువల్గా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో తన మూవీని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. తనకి ఈ మూవీ షో అయిపోయిన తర్వాత ఆఫీస్ కూడా ఉందంట. సో అలాంటి వ్యక్తిని విపరీతంగా ఇలా మేనేజ్మెంట్ చాలా తప్పనే చెప్పాలి. అక్కడున్న మేనేజ్మెంట్ ఏమంటున్నారంటే అతను ఫుల్గా తాగేసి వచ్చి అక్కడున్న సిబ్బంది మీద అరుస్తున్నాడు అని చెప్పి అనడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు, బట్ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అవి చూపించి ఇతను కంప్లైంట్ రేజ్ చేస్తే ఒకవేళ ఇతను తప్పు లేకపోతే వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ నాకు ఇట్లా తప్పు లేకుండా నన్ను కొట్టారని చెప్తే అక్కడ ఆల్రెడీ ఇడెంటి సీసీ కెమెరాలు ఉంటాయి లోపల షోలో, వాళ్ళు వెరిఫై చేసి నీకు న్యాయం చేస్తారు. లేదు నీ తప్పు ఉందంటే మాత్రం నువ్వు సైలెంట్గా ఉంటాడు. కింద కామెంట్ చేయండి.